తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. మనకంతా బ్రేకింగ్ న్యూస్ చూసుకుందాం. నిన్న ఏదైతే జగన్ పై దాడి జరిగిందో ఈ దాడికి సంబంధించి పోలీసులు ఆ కేసులో పురోగతిని అయితే సాధించారు. దాదాపుగా 50 మంది నుంచి 60 మంది వరకు ప్రశ్నించామని చెప్పేసి ఇప్పటికే కాంతిరాణా టాటా చెప్పిన పరిస్థితి ఉంది. విజయవాడ కమిషనర్ పోలీస్ కాంతిరాణా టాటా చెప్పిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఆ ప్రాంతంలో ఉన్న 24 సీసీ కెమెరాలను కూడా పరిశీలించి అలాగే దాదాపుగా 60 మందిని విచారించినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళలో మనం నిన్న అనుకున్నట్లుగా దాదాపుగా 4 ఫైనల్ చేశారు. మరొకరిని కూడా ఇందులో ఈ కేసులో కీలకంగా తీసుకున్న ఒక వ్యక్తిని అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ 5గురిలో ఎవరైతే ఒక వ్యక్తి రాళ్లతో దాడి చేసినట్లు కూడా తను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే ఈ విషయాన్ని కొంతమేర గోప్యంగా ఉంచుతున్నా సరే మనకందరూ ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఇప్పటికే ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడాను అంటే కొంతమేర ఆ వ్యక్తికి సంబంధించిన అడ్రస్ని అయితే బయటికి రావడం జరిగింది. ఇదే తరుణంలో జగన్పై దాడి చేసిన వ్యక్తి అక్కడే అజిత్ సింగ్ నగర్కి సంబంధించిన యొక్క వడ్డెర కాలనీకి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. దాదాపుగా ఈ వ్యక్తి కనుక ఎవరున్నారు, ఎవరు చేయించారు, అసలు ఎందుకు చేయించారు, దీని యొక్క ముఖ్య కారణం ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఇప్పటికే దీనిపైన ఈ యొక్క సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచినట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏ తరుణంలోనైనా ఏదైనా జరుగుతుందని చెప్పేసి ఒకవేళ కనుక అతనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక వెల్లడిస్తే అతని పేరు కానీ అడ్రస్ కానీ ఇవన్నీ వెల్లడిస్తే కనుక ఖచ్చితంగా దాడి చేయించిన వాళ్ళు అతని మీద అటాక్ చేసే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు అయితే ఇంతవరకు ఆ సమాచారాన్ని కొంతమేర కాన్ఫిడెన్షియల్గానే ఉంచారు. ఇంతవరకు ఆ వ్యక్తి ఎవరు, ఆ పేరు ఏంటి అనేది కూడా వాట్ ఈస్ వాట్ అనేది కూడా కొంతమేర చెప్పిన పరిస్థితి అయితే లేదు. సో మరికొద్ది సమయం తీసుకొని అతన్ని పూర్తిగా విచారించి ఈ యొక్క దాడి వెనుక అసలు ఎవరున్నారు, ఈ 5గురు నిజంగానే ఈ 5గురికి సంబంధాలు ఉన్నాయా, ఈ 5గురు ఒకరితో ఒకరికి పరిచయం ఉందా, ఈ 5గురిలో ముఖ్యంగా కీలకంగా దాడి చేసిన వ్యక్తికి పక్కనున్న 4గురికి లేదంటే ప్రతిపక్షాలకి కానీ లేదంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సంబంధాలు ఉన్నాయి ఈ దాడికి సంబంధించి, ఎందుకు చేశారు, వాట్ ఈస్ వాట్ అనేది కూడా చాలా క్లియర్ కట్గా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఈ యొక్క విచారణ నిమిత్తమే విచారణలో తేలిన విషయాలన్నింటి కూడాను బహిర్గతం చేసే అవకాశం అయితే ఏ క్షణంలో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కీలకంగా అసలు జగన్మోహన్ రెడ్డి పైన అంటే ఒక సీఎం లాంటి వ్యక్తి పైన దాడి చేయడం అనేది చాలా ఇది మనం అంటే గతంలో ఇంతవరకు 2019లో జగన్పై ఇలాంటి దాడే జరిగింది. మరొక 5 ఏళ్ల తర్వాత దాదాపుగా 4.5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్కి ముందే అంటే గతంలో 2019లో కూడాను ఎలక్షన్స్కి ముందే కోడికత్తి కేసు జరిగింది. ఇది విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగింది. సో సీను అనే అభిమాని అంటే పార్టీ అభిమానే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానే కానివ్వండి, అతను కావాలనే చేశారని చెప్పేసి అతనంతరికి అతను ఒప్పుకొని దాదాపుగా 4.5 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు అతను జైల్లోనే ఉంచడం కూడా జరిగింది. ఇక ఇదే తరుణంలో ఈ కేసు కూడా లేట్ అవుద్ది, అసలు తేలదు ఎవరు దాడి చేశారు ఏంటి అనేది కూడా తేలుతుందా తేలదు అనుకుంటున్న సమయంలోనే పోలీసులు ఈ కేసులో ఒక పురోగతిని అయితే తీసుకొచ్చారు. దాదాపుగా అజిత్ సింగ్ నగర్ విజయవాడలోనే అజిత్ సింగ్ నగర్కి సంబంధించిన ఒక వ్యక్తి వడ్డెర కాలనీకి సంబంధించిన వ్యక్తి జగన్పై రాళ్లతో దాడి చేశారని చెప్పేసి ఒక కీలక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇది కొంతమేర అఫీషియల్గా ఇంకా రావాల్సింది. అతను ఏంటి, ఎందుకు చేశాడు, అతని వెనుక ఎవరున్నారు, వాట్ ఈస్ వాట్ అనేది కూడా ఇంకా తెలియాల్సిన చాలా విషయాలు అయితే ఉన్నాయి. అంటే నిజంగానే ఈ వ్యక్తి వెనుక ఎవరున్నారు, ప్రతిపక్షాల వాళ్ళు ఉన్నారా, అంటే నిజంగానే కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు కూడాను చంద్రబాబు నాయుడు ఉన్నాడా, కూటమి అభ్యర్థులు ఉన్నారా, ప్రతిపక్షాల వాళ్ళు ఉన్నారా, లేదంటే అతను కావాలని చేశాడా, లేదంటే ప్రభుత్వం మీద జగన్ ప్రభుత్వం మీద ఈ 5 ఏళ్ల పరిపాలనలో అసంతృప్తితో ఉన్నాడా, లేదంటే నిజంగానే జగన్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లే కావాలని చేయించారనేది కూడా ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే కీలకంగా ఈ వ్యక్తిని ఎందుకు పట్టుకున్నారు, ఎలా పట్టుకున్నారు అసలు అంటే అక్కడున్న సీసీ కెమెరాలు 24 సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కొంతమేర పరీక్షించి క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరు వాళ్ళ కదలికలు ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటని గమనించిన తర్వాతనే దాదాపుగా 60 మందిని అదుపులోకి తీసుకొని 60 మందిని కూడా విచారించిన పరిస్థితి ఉంది. ఈ 60 మంది దాదాపుగా ఫైనల్గా ఒక 5గురిని అయితే వీళ్ళు ఫైనల్ చేసి నిందితులు వీళ్ళ కదలికలు కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి ఈ 5గురిలో కూడాను దాడి చేసిన వ్యక్తిని కీలకంగా పట్టుకోవడం జరిగింది. సో ఇదే తరుణంలో ఒక పక్క అజిత్ సింగ్ నగర్లో ఉన్న వివేకానంద హై స్కూల్ పక్కన కొంత ప్లేస్, అలాగే గంగారాం గుడికి వివేకానంద స్కూల్కి మధ్యలో కొంతమేర ప్లేస్ ఉంది, ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం నుంచే దాడి చేశారని చెప్పేసి పోలీసులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. అసలు నిజంగా ముఖ్యంగా ఎందుకు చేశాడు ఈ వ్యక్తి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. నిజంగానే ఈ 5గురు పోలీసుల అదుపులో ఉన్న 5గురు కదలికలు గమనించి అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో కానీ లేదంటే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విధానం కానీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ వాళ్ళ యొక్క
కదలికలు కానీ సీసీ కెమెరాస్లో ఇవన్నీ గమనించిన తర్వాతనే పోలీసులు వీళ్ళ ఐదుగురిని ఫైనల్ చేయడం జరిగింది. వీళ్ళ ఐదుగురిలో కూడాను రాళ్ల దాడి చేసిన వ్యక్తిని ఫైనల్గా ఈ పర్సన్ అని చెప్పేసి పోలీసులు కూడా ఈ కేసులో ఒక పురోగతినే సాధించారు. నిజంగా అసలు ఈ వ్యక్తి వెనక ఈ వ్యక్తుల వెనక ఎవరున్నారు, ఎందుకు చేశారు, ఎవరు చేయించారు, లేదంటే ప్రతిపక్ష కూటమి వాళ్ళు చేయించారా, లేదంటే అధికార పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు చేయించారా అనేది ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.